బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము ఏప్రిల్ 25, 26, 27, 28వ తేదీల్లో ఎస్ అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఈ ఎస్ అక్షరంతో పేరు కలిగిన వాళ్ళు ఎవ్వరు ఉన్నా అంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మీ పేరులో మొదటి అక్షరం కనుక ఎస్‌తో మొదలైతే ఈ వీడియో అనేది మీకోసమే. ఈ వీడియోలో మీ గురించినటువంటి విలువైన సమాచారము చాలా చెప్పబడింది. అసలు ఈ 4 రోజుల్లో మీకు జరగబోయేటటువంటి విషయాలు, మీరు అంటే దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో, ఎవరి గురించి బాధపడుతున్నారో, దేని గురించి మానసికంగా నలిగిపోతూ ఉన్నారో, దేని గురించి అయోమయ స్థితిలో ఉన్నారో, అసలు మీకు నిజంగా ఏం కావాలన్నది మీ మనసుకు అర్థమవుతుందా లేదా, మీరు చేసే పొరపాట్లు ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మీకు చక్కగా వివరించబడతాయి. కాబట్టి ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళు ఎవ్వరు ఉన్నా సరే వీడియోని పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది ఎస్ అక్షరం కలిగినటువంటి వ్యక్తులకు వీడియో చేరటం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము ఈ ఎస్ అక్షరం కలిగినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు, గుణగణాలు ఇవన్నీ కూడా చాలా అంటే చెప్పుకోదగినంత గొప్పగా ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ ఎస్ అక్షరంతో పేరు స్త్రీలది, ఆడవాళ్ళది మొదలవ్వచ్చు, లేదా మగవాళ్ళది మొదలవ్వచ్చు, ఎవరిదైనా కానివ్వండి. అంటే వీరు పుట్టినటువంటి తేదీ, సమయాలు, టయ్యాలు, అలాగే వారాలు, నెలలు, సంవత్సరాలు ఇలాంటివన్నీ చూసుకుంటే గ్రహాలు ఇవన్నీ వ్యతిరేకంగా రకరకాలుగా ఉంటాయి. ప్రతి మనిషికి ఒకలాగా ఉండవు కదా, అలా రకరకాలుగా ఉంటాయి. కానీ వీరిలో మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క ఆలోచన విధానం కావచ్చు, అలాగే గ్రహ గమనాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు కూడా ఒకలాగే ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా మీకు చెప్పుకున్నటువంటి ఈ 4 రోజులు ఏవైతే ఉన్నాయో ఈ 4 రోజులు మాత్రం మీకు గడ్డు రోజులు అని చెప్పుకోవచ్చు. ఈ 4 రోజులు కూడా మీకు గ్రహాలు అనేవి చాలా వరకు కూడా వ్యతిరేక స్థాయిలోనే ఉంటాయి. అనుకూలత అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఈ ఎస్ అక్షరం కలిగిన వ్యక్తులు, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వీళ్ళ మానసిక స్థితి మాత్రం అంటే జారిపోయినట్లుగా ఉన్నా కూడా చివరకు ధైర్యంగా నిలబడతారనమాట. అంటే చాలా వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఈ ఎస్ అక్షరం కలిగినటువంటి వ్యక్తులు, మీరు స్త్రీలు, పురుషులు ఎవరైనా కానివ్వండి, మీకేంటంటే మీ మీద నమ్మకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనిషికి కావాల్సింది అదే, ఆ ధైర్యము, నమ్మకాలే మనిషిని పూర్తిగా మనమిక అసలు మన పని అయిపోయింది అనుకున్నప్పుడు కూడా నిలబెట్టగలిగేవి అవేనమాట. కొంతమంది ఏంటంటే ఆ నమ్మకాన్ని ఇది చేసేలాగా చాలా రకాలుగా బలహీనంగా మనం అయిపోయేలాగా మాటలు మాట్లాడుతూ ఉంటారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు. అలా మాట్లాడుతుంటే మీరు ఆ మాటలకు గనక లొంగిపోయారో వాళ్ళు అనుకున్నటువంటి అంటే ఆ ఊబిలో మీరు పడిపోయినట్లే. కానీ మీ యొక్క ధైర్యం శాత్తు ఆ దైవం యొక్క అనుగ్రహం మీ మీద ఉండటం వల్ల కానివ్వండి, ఏమో కానివ్వండి, మీరేంటంటే ఎవ్వరి మాటలకి కూడా కనెక్ట్ అవ్వరు. మిమ్మల్ని పొగిడినా కూడా పట్టించుకోకుండా పక్కకు వెళ్ళిపోయేటటువంటి వ్యక్తులు అనమాట. కొంతమంది ఏంటంటే పొగిడితే ఆ పొగడతలకు పడిపోయి రాజ్యాలే వదులుకుంటా ఉంటారు. వాళ్ళ యొక్క జీవితాలను సర్వనాశనం చేసుకుంటా ఉంటారనమాట. మీరట్లా, మీ కుటుంబం ఎట్లా, మీ దగ్గర ఇంత టాలెంట్ ఉంది, అంత టాలెంట్ ఉంది, అది ఇదని చెప్పేసి ఎవరన్నా పొగిడినప్పుడు ఏంటంటే ఆ పొగడతలకు పడిపోయి మొత్తం ఇక ఎవరైతే పొగిడారో వాళ్ళకు దాసోహం అయిపోయి వీళ్ళ జీవితాలను ఏంటంటే వాళ్ళ చేతుల్లో పెట్టేస్తూ ఉంటారు. కానీ ఈ ఎస్ అక్షరం కలిగినటువంటి వ్యక్తులు ఏంటంటే అస్సలు అలాంటి పొరపాటు అనేది కలలో కూడా చెయ్యరు. మాటలు ఎంతమంది ఎంత పొగిడినా, పరామర్శించినా, తిట్టినా, చీకొట్టినా లెక్క లేకుండా పక్కకు వెళ్ళిపోయేటటువంటి మనస్తత్వం ఈ ఎస్ అనే వ్యక్తులదనమాట. చాలా తెలివైనటువంటి వాళ్ళు వీళ్ళని చెప్పుకోవచ్చు అనమాట. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా తెలివైనటువంటి వారు. అలాగే చాలా అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలవ్వాలంటే నిజంగా వాళ్ళ అదృష్టం అని చెప్పుకోవచ్చు. అంటే వీరి జాతకం కూడా చాలా వరకు కూడా బాగుంటుందన్నమాట. చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, కానీ అవి ఏవి కూడా వీళ్ళని ఏమీ చేయలేవని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఎస్ అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అందంగా, మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కూడా కలిగి ఉంటారు. అంటే వీరు జీవితంలో ఎన్ని బాధలు సాధలు వచ్చినప్పటికీ కూడా
అంటే వీరికి ఫస్ట్ ఆకర్షణ ఏంటంటే వారి యొక్క అందము. స్త్రీలైనా పురుషులైనా ఎస్ అక్షరం కలిగినటువంటి వ్యక్తులు చాలా అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. ఎంత మందిలో ఉన్నప్పటికీ కూడా కొట్టొచ్చినట్లుగా కనిపించేటటువంటి అందం వీరి సొంతము. మగవాళ్ళనైనా పొగడాల్సిందే అందంగా ఉన్నారని, ఆడవాళ్ళనైనా పొగడాల్సిందే అందంగా ఉన్నారని. అంత చక్కగా ఉంటారు, చాలా షార్ప్గా ఉంటారు, చాలా తెలివైనటువంటి వ్యక్తులు. ఏ పనైనా సరే చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకాలన్నమాట. అంత తెలివైనటువంటి వ్యక్తులు వీళ్ళు. అయితే మరి వీరికి కూడా ఇంత తెలివైనటువంటి వీళ్ళకి బాధలేంటని చెప్పేసి అనుకోవచ్చు. బ్రహ్మంగారు చెప్పినట్లుగా అంటే వీళ్ళల్లో కొన్ని పొరపాట్లు అనేవి కూడా ఉన్నాయి. అంటే మనం ఎప్పుడైనా సరే పొగడతలు ఎలాగైతే చెప్పుకున్నామో వాళ్ళల్లో ఉన్నటువంటి లోపాలు కూడా మనం చెప్పుకోవాలి. అలా చెప్పుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు వాటిని సరిచేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. వారి జీవితం అనేది ఇంకా సంతోషంగా ఉండటానికి కారణమవుతుందన్నమాట. లోపాలు ఏంటంటే వీళ్ళు కరెక్ట్ అనుకొని చేసేటటువంటి పొరపాట్లు. అవేంటంటే ఎవరికైనా ప్రేమ అనేది ఉంటుంది కుటుంబం మీద, భార్య మీద, భర్త మీద, పిల్లల మీద ప్రేమ ఉంటుంది. కానీ వీళ్ళకేందంటే ప్రేమ రెట్టింపు ప్రేమ, అంటే అతి ప్రేమ అన్నమాట. ఏదైనా సరే కొండ మీద కోతినైనా సరే తీసుకొచ్చి ఇచ్చే అంత ప్రేమ అనమాట. ఏది అంటే వాళ్ళ నోటితో మాకు ఇది కావాలి అని చెప్పక తలికేనే వాళ్ళకి ఏం కావాలని చెప్పేసేసి వీళ్ళే ఆలోచించి అసలు అంటే వీళ్ళ యొక్క జీవిత భాగస్వామిని మితిమించి ప్రేమిస్తూ ఉంటారు. ఇంకా అంటే ప్రపంచంలో అందరికన్నా ఎవరిష్టం అంటే వీళ్ళ జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు. తరువాత బిడ్డలు అంత ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారనమాట. వాళ్ళని ఒక మంచి స్థాయిలో ఉంచాలి, వాళ్ళు గొప్పగా ఉండాలి, గొప్పగా బతకాలి, వాళ్ళకి ఎటువంటి లోటు అనేది లేకుండా చెయ్యాలి అన్న ఒక తపనతో, తాపత్రయంతో వీళ్ళ యొక్క సుఖాన్ని కూడా, వీళ్ళ యొక్క ఆ నిద్రని, తిండిని మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసేసి వాళ్ళ కోసం ఒక యంత్రంలాగా మారిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇక వీళ్ళేందంటే చెయ్యాలి, సంపాదించాలి, కష్టపడాలి, సంపాదించాలి, వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడాలి, వాళ్ళకి ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా చూపించాలి. మనమంటే ఇది అని నలుగురిలో గొప్పగా ఉండాలి, నలుగురికి మనం ఇది అని చూపించాలి, మన వాళ్ళు కాబట్టి అది ఒక బంధం కాబట్టి వాళ్ళను గొప్పగానే ఉంచాలి, గొప్పగానే బ్రతికించాలి అనే ఒక తపన. ఈ తపనలో తప్పు లేదు. ఎందుకంటే నమ్ముకొని వచ్చిన వాళ్ళు భార్య కావచ్చు, లేదా భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, చూడాలి, చెయ్యాలి, కాదని అంటల్లా. కానీ ఒక యంత్రంలాగా మారిపోతే మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళెలాగా మనుషులు, మీరు అలాగే మనుషులు. మీ యొక్క సుఖ సంతోషాలను కూడా కాస్తో కూస్తో చూసుకోవాలి కదా. ఒక్క డబ్బులోనే ఆనందం అనేది ఉండదు. ఆనందం అంటే రేపెప్పుడో ఆనందంగా బతకాలని చెప్పేసి ఇవాళ ఈ క్షణంలో ఉన్నటువంటి ఆనంద క్షణాలను పోగొట్టుకోవటం కరెక్ట్ కాదు కదా. ఎంతవరకు ఒక మనిషి యంత్రంలాగా పనిచేస్తారు మారి చెప్పండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. వాళ్ళని సంతోషంగా ఉంచాలి, కానీ వాళ్ళని సంతోషంగా ఉంచాలన్న ఆ ఇదిలో మిమ్మల్ని మీరు మర్చిపోయి తింటున్నారో, నిద్రపోతున్నారో, ఏం చేస్తున్నారో ఏంటో అని తెలియకుండా జీవితం అంతా కూడా అలా అంత బిజీగా గడిచిపోతే చివరికి వాళ్ళ చేతే మాటలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిద్దనమాట. ఇవాళ ఒంట్లో వయసు ఓపిక ఉన్నంతకాలం అంతా బాగానే ఉంటుంది, వాళ్ళు గౌరవిస్తారు, సంపాదిస్తున్నారు కాబట్టి. కానీ రేపేదైనా తేడా వచ్చి ఆరోగ్యం దెబ్బతిని మంచాన ఉండాల్సి వచ్చినా, లేకపోతే ఏదైనా జరిగినా మీరు ఎవరి కోసమైతే ఇంత కష్టపడి ఇంత తాపత్రయపడ్డారో వాళ్ళు మిమ్మల్ని కూడా ఇంతే ప్రేమగా చూస్తారా లేదా అన్నది కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక మనిషి అంతా బాగుంటేనే గొడవలు జరుగుతున్నటువంటి రోజులు. అలాంటిది ఏదన్నా తేడా వస్తే ఎంత మాత్రం నెత్తిన పెట్టుకుంటారో ఆలోచించండి. అందరూ మీలాగా ఉండరు కదా. ఎంత జీవిత భాగస్వామికి మీ మీద ప్రేమ ఉండొచ్చు, కాదని అంటల్లా. పిల్లలకి ప్రేమ ఉండొచ్చు, పిల్లలైతే వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. జీవిత భాగస్వామైనా ఎంతవరకు నేనైనా ఎంతవరకు పడతాను అనే ఒక మాట తనలో వచ్చింది అనంటే ఆ జన్మ అంతటితో మనకేంటంటే ఇక వృధా అనిపించిద్ది అనమాట. చిన్న చిన్న సంతోషాలు కూడా నేను గడపలేకపోతున్నాను, ఎందుకు ఈ డబ్బు మాకెందుకు, ఈ ఆస్తులు మాకెందుకు, మాకంటూ వ్యక్తిగతంగా సుఖం లేనప్పుడు ఇవన్నీ మాకెందుకు అనే మాట ఏదో ఒక రోజున వాళ్ళ నోట్లో నుంచి వచ్చింది అంటే అసలు మీ పరిస్థితి ఏంటనేది ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి. కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు కూడా దృష్టి పెట్టుకోండి. సమయానికి తిండి, సమయానికి నిద్ర. ఒక్క డబ్బులోనే సంతోషం ఉండదు. ఎవరో పొగడాలి, ఎవరో
గ్రో చేయాలి, నలుగురిలో ఒక టాప్ పొజిషన్లోకి రావాలని చెప్పేసేసి ఎంతగా యంత్రంలాగా మారిపోయి కష్టపడటం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు. కాబట్టి కాస్త మీ మీద కూడా మీరు దృష్టి అనేది ఉంచుకోండి. అలాగే జనాలతో, నలుగురితో అంటే ఇంట్లో వాళ్ళని ఎంత గౌరవిస్తారో బయట వాళ్ళను కూడా గౌరవించండి. మీరేంటంటే మా ఇంట్లో వాళ్ళే గొప్ప, లేదు బయట వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక రకం అని చెప్పేసేసి, అంటే కొంతమంది, అందరినని చెప్పేసి ఇక్కడ మనం చెప్పట్లేదండి. ఎస్ అనే వ్యక్తులు కొంతమంది మాత్రం ఇలాగే ఉంటున్నారు. బయట వాళ్ళందరూ కూడా కరెక్ట్ కాదు అన్న ఒక దృష్టితో మాట్లాడుతూ ఉంటారు. కాస్త చులకనగా చూసే మనస్తత్వం కొంతమందిలో ఉంది. అందరని చెప్పంటల్లా, వీళ్ళలో రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కొంతమంది అలా మాట్లాడే వాళ్ళు ఉన్నారనమాట. అలా మీరు మాట్లాడటం వలన మీ మీద ఉన్నటువంటి గౌరవ మర్యాదలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి అవతల వ్యక్తులకి. కాబట్టి ఎవ్వరు బ్రతికించట్లేదు, కాబట్టి వాళ్ళకి కూడా కాస్తంత మర్యాద అనేది ఇవ్వండి. వాళ్ళ పరిస్థితుల వల్ల వాళ్ళు అలా అయిపోయారు, వాళ్ళ బ్రతుకులు అలా హీనంగా ఉన్నాయి. దానికే మనం గొప్ప అయిపోము, వాళ్ళు తక్కువైపోరు. కాబట్టి బయట వ్యక్తులను ఎవరితోనైనా సరే, ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడండి. మరీ ఏదైనా ఎదుటి వాళ్ళు హీనంగా మాట్లాడుతున్నారు, చులకనగా మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళకి సమాధానం చెప్తే తప్పు లేదు, కానీ మంచి వాళ్ళను కూడా అనుమానించొద్దు, అవమానించొద్దు. దానివల్ల మీ భవిష్యత్తు అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది, మీకు మనశ్శాంతి అనేది కూడా ఉండదు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఈ పొరపాట్లను కనుక మీరు సరిచేసుకుంటే మీకు తిరిగి ఉండదు. మీకు ఇవి అన్నీ కూడా బ్రహ్మంగారు మీ పరంగా చెప్పినటువంటి గొప్ప మాటలని చెప్పుకోవచ్చు. బ్రహ్మంగారి మాట అంటే దైవత్వంతో సమానం, దైవ సమానమైనటువంటి వాక్కు. ఇలాంటివి మీరు సరిచేసుకుంటే, మా దగ్గర ఈ పొరపాట్లు లేవు అని అనుకోకుండా మాలో ఉన్న పొరపాటును మేము సరిచేసుకోవాలి, ఎందుకంటే అది మా భవిష్యత్తుకే మంచి జరుగుతుంది అన్న ఆ యొక్క గొప్ప ఆలోచన మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. ఇక ప్రత్యేకంగా ఈ 4 రోజులు మీరు చాలా బిజీగా ఉంటారు. ముఖ్యంగా మీలో కొంతమంది గృహ నిర్మాణాలు కావచ్చు, ఏదైనా వాహనాల కొనుగోలు, వ్యాపారంలో ఎదుగుదల కావచ్చు, కాస్త అయిన వాళ్ళతో, ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుకోవటం కావచ్చు, మళ్ళీ కాస్త చిన్న చిన్న గొడవలు కూడా జరిగే అవకాశాలు అనేవి ఉంటాయి. ఇలాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు ప్రతిదీ కూడా మితిమించి ఆలోచించొద్దు. మీరు అసలు ఎక్కువగా ఆలోచించరు, కాకపోతే కొన్ని మీ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో బాగుంటుంది, చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఉద్యోగంలో కలుసుబాటు ఉంటుంది, వ్యాపారంలో కూడా మంచిగా ఎదుగుదల ఉంటుంది. 4 చోట్ల నుంచి 4 రూపాయలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది, కానీ కష్టం మాత్రం గట్టిగా ఉంటుంది. చేసుకున్నంత అంటే మీరు కష్టపడినంత మీకు కష్టం అనేది దక్కుతుందన్నమాట. కొంతమందికి ఏంటంటే కష్టపడదామన్నా కూడా దారులు ఉండవు, కానీ మీరు కష్టపడితే మీకు ఖచ్చితంగా దారి అనేది ఉంటుంది. అది మీ అదృష్టం అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు కలుసుబాటు కూడా బాగా ఉంది, మీ చేతిలో ధనరేఖ కూడా దివ్యంగా ఉంది, మీకు బాగా కలిసి వస్తుంది, తిరుగు అనేది ఉండదన్నమాట. విద్యార్థులకు బాగుంది, విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది, రావాల్సిన చోటు నుంచి ధనం వచ్చే అవకాశం అనేది ఉంది. అప్పు మరీ అవసరమైతే తప్ప అప్పు చేయవద్దు. అలాగే ఎవరికి మీరు అప్పుగా కూడా డబ్బు ఇవ్వద్దు, మధ్యవర్తిగా ఉండొద్దు. జాగ్రత్తగా ఉండండి. మాట ఆయుధం కన్నా ఎక్కువైంది, కాబట్టి నలుగురితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అనేది తప్పనిసరి. ఇలాంటివి మీరు సరి చేసుకోండి. కాస్త కోపాన్ని, ఆవేశాన్ని, అపార్థం చేసుకోవటం ఇలాంటివి తగ్గించుకుంటే మీకు ఇంకా బాగా కలిసి వస్తుందన్నమాట. ఈ 4 రోజుల్లో అయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది, సంతోషంగా ఉంటారు, ఇష్టమైన వాళ్ళను కలిసే అవకాశం ఉంటుంది, మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది, శుభవార్తలు వినే అవకాశం అనేది ఉంది. అలాగే దైవానికి సంబంధించిన పూజలు, కార్యక్రమాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. భాగస్వామితో సంతోషంగా ఉంటారు, కుటుంబం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా సరదాగా బయటికి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట, కానీ జాగ్రత్త అనేది తప్పనిసరి. అర్థమైంది కదండి. ఈ ఎస్ అనే వ్యక్తులకి ఈ 4 రోజుల్లో జరిగేది ఇది. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేయొచ్చు. లైక్ చేయటం వలన మీలాంటి 4 ఎస్ అనే వ్యక్తులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. కాబట్టి దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేసి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే కామెంట్ చేయండి. నమస్కారం.